గుంటూరు జిల్లా నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేబుల్ వైర్లు కత్తిరించడంతో వివాదం నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, అసలు ఏం జరిగింది? అలాగే కేబుల్ వైర్లు కత్తిరించడంతో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలేంటి? సిద్ధేశ్వర్, ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ఇది జరుగుతూ ఉంది. వరుస వెంబడి జరుగుతున్న పరిణామాలతో నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. నరసరావుపేటకు సంబంధించి ఎన్సీవీ అనే కేబుల్ నెట్వర్క్ ఉంది. నల్లపాటి కేబుల్ విజన్ అనే నెట్వర్క్ కు సంబంధించిన కేబుల్ వైర్లను గుర్తు తెలియని దుండగులు కత్తిరిస్తున్నారు. దీంతో ఈ రోజు సాయంత్రం జరిగిన ఈ కత్తిరింపు వ్యవహారంతో ఎన్సీవీ సంబంధించిన యాజమాన్యం ఎవరైతే దోషులు ఉన్నారో వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో ప్రత్యర్థులు ఒకసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎన్సీవీ కార్యాలయం మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఎన్సీవీ అధినేత నల్లపాటి రాముతో పాటు అతని మామయ్య కోటేశ్వరరావు ఇద్దరిని కూడా వారిద్దరి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అదే అందులో భాగంగా ఎన్సీవీ కార్యాలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు. అదే సమయంలో అక్కడ వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దీన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఇరువైపుల నుంచి కూడా రాళ్ల దాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో అటు పోలీసుల వెహికల్తో పాటు ఇటు అదే సమయంలో అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వాహనాన్ని కూడా ప్రత్యర్థులు రాళ్లతో ధ్వంసం చేసిన పరిస్థితి. దీంతో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అటు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా నర్సరావుపేట చేరుకోవడంతో ఒక ఉద్రిక్త వాతావరణం ఇక్కడ నెలకొంది. ఇదే సమయంలో రాళ్ల దాడి సందర్భంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పట్టణ అధ్యక్షుడితో పాటు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని తీసుకుని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. తమ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి గాయాలయ్యాయి అంటూ కేసు నమోదు చేసే దానికోసం అక్కడ వెళ్లిన సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాంతో పాటు అంతకు ముందే ఎన్సీవీకి సంబంధించిన యాజమాన్యం కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో వారు ఎక్కడున్నారు, వారిని విడుదల చేయాలంటూ ఎమ్మెల్యే గోపిరెడ్డి పోలీసులు అడిగారు. అయితే వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ప్రస్తుతం ఆర్జీఓ కార్యాలయం దగ్గరికి పెద్ద ఎత్తున కార్యకర్తలతో సహా ఆర్జీఓ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధర్నాకు దిగిన పరిస్థితి. దీంతో నర్సరావుపేటలో ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు ఎన్సీవీ కార్యాలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రత్యర్థులు పెద్ద ఎత్తున అక్కడ రావడం జరిగింది. దాదాపు 300 నుంచి 400 మంది ప్రత్యర్థులు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు రాళ్లు గొడ్డలు తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. మొత్తంగా ఎన్సీవీ కార్యాలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎన్సీవీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరిని లేకుండా అక్కడి నుంచి తరివేయడంతో ప్రస్తుతం ఎన్సీవీ కార్యాలయం దగ్గర కూడా మరోవైపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటువైపు అయితే ఎవరైతే తమపై దాడి చేశారో వారిని అరెస్ట్ చేయాలంటూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన దిగడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే గోపిరెడ్డి కారు కూడా ధ్వంసమైనట్లు చెప్తున్నారు. మరి గోపిరెడ్డిని కూడా ప్రశ్నించినట్లు పోలీసులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు? దీనికి సంబంధించి వివరాలేంటి? ప్రస్తుతం పోలీసులు అయితే ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదులు తీసుకుని కేసు నమోదు చేస్తామని మాత్రమే చెప్తున్నారు. అయితే మరోవైపు ఇప్పటికే అదుపులో తీసుకున్న ఎన్సీవీ సంబంధించిన అధినేతలు నల్లపాటి రాము, కోటేశ్వరరావు ఇద్దరిని కూడా పోలీసులు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లడం జరిగింది. వారు ఎక్కడ ఉన్నారు, వారిని ఏ కారణంతో కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు అంటూ అడిగిన దానికి మాత్రం సమాధానం పోలీసులు చెప్పట్లేదు. మరోవైపు ఇప్పటికే రాళ్లదాడులో గాయపడిన వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు కార్యకర్తలకు సంబంధించి కూడా ఇప్పుడే ఫిర్యాదు అయితే ఇచ్చారు కానీ ఇంతవరకు కేసు కూడా నమోదు చేయని పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ఏకంగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వాహనాన్ని ప్రత్యర్థులు దాడి చేసి రాళ్లతో ధ్వంసం చేసినప్పుడు కూడా ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం ఈ నర్సరావుపేటలో నెలకొన్న పరిస్థితికి దర్శనం పడుతుంది. కేవలం అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రమేయం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే నర్సరావుపేటలో ఇంకా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే, ఏదైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి తప్ప ఇప్పుడు ఇక్కడ మీరు హడావుడిగా ధర్నాలు చేస్తే మాత్రం సహించలేదు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తా ఉంటూ పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. మరోవైపు దీన్ని అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా అక్కడ మోహరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నర్సరావుపేటలో నెలకొంది. ఓకే రవీందర్. గుంటూరు జిల్లా నరసరావుపేటలో టెన్షన్ నెలకొంది. టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాళ్లు రూకున్నారు. కేబుల్ వైర్లు కత్తిరింపుతో వివాదం మొదలైంది. ప్రశ్నించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు రువ్వడంతో ఎమ్మెల్యే కారు ధ్వంసమైంది. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధర్నాకు దిగారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో టెన్షన్ నెలకొంది. టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాళ్లు రూకున్నారు. కేబుల్ వైర్ల కత్తిరింపుతో వివాదం మొదలైంది. ప్రశ్నించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు రువ్వడంతో ఎమ్మెల్యే కారు ధ్వంసమైంది. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధర్నాకు దిగారు. ఈ ఘటనపై మనతో మాట్లాడడానికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. చెప్పండి. హలో చెప్పండి సార్, పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. గొడవ చూస్తుంటే రాళ్ళు రూగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మీ యొక్క కారు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. పోలీసులతో కూడా మాట్లాడారు కదా, వారు ఏమని చెప్తున్నారండి? వాళ్ళు దగ్గరుండి మమ్మల్ని అందరినీ పంపించేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరినీ అక్కడ దగ్గరుండి ఆఫీస్ పగల కొట్టించారు. ఇప్పుడు ఎన్టీవీ ఆఫీస్ ఏదైతే కేబుల్ టీవీ ఆఫీస్ ఉందో అక్కడ ఆ ఆఫీస్ ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసి అక్కడ ఉన్న వైర్లు కట్ చేయడం, ఆ తర్వాత కెమెరాలన్నీ ధ్వంసం చేయడం, తర్వాత ఇంటి మీద కూడా దాడి చేసి ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్లడం, టీవీ పగలగొట్టడం, ఈ కార్యక్రమాలు చేశారు. పోలీసులు అందరూ అక్కడే ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే జరిగింది. అలాగే దాడికి ప్రేరేపించిన వ్యక్తుల గురించి మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా? ఎవరిపైన అనుమానం ఉంది? దీనికి సంబంధించి పోలీసులకు ఏమైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమైనా తీసుకున్నారండి? పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్వయంగా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిఎస్పీ ఆఫీస్ లో చెప్పాము. ఎస్పీ గారికి కూడా ఫోన్ లో ఇన్ఫార్మ్ చేశాం. ఆ ఆఫీసుని ధ్వంసం చేస్తారు, కరెంటు తీసేశారు, కరెంటు తీసేసి ధ్వంసం చేయడం ప్రారంభించారు. కరెంటు పోతుంది అనగా నేను ముందే ఎస్పీ గారికి చెప్పాను. ఎస్పీ గారికి ఆఫీస్ కరెంటు పోతుంది, తప్పకుండా ధ్వంసం చేస్తారు. అక్కడ ముందస్తుగానే సమాచారం మీరు ఎస్పీకి కూడా చెప్పడం జరిగిందని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశామని చెప్తున్నారు. మరి దీనికి దాడి గల కారణానికి, వివాదానికి గల కారణానికి ప్రధాన కారణం ఏమిటంటారండి? కారణం ఏం లేదు, ఒక ఛానలే ఉండాలి ఇక్కడ, కే ఛానల్ అనేది. అది కోడెల శివప్రసాదరావు గారి కుమారుడు శివరామకృష్ణ ఓనర్ కే ఛానల్. ఆయన ఛానల్ ఒక్కటే ఇక్కడ లోకల్ గా సిటీ కేబుల్ ఒకే ఒక్క ఛానల్ నడవాలి, ఇంకా వేరే ఛానల్ ఏమి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ ఎన్సీవీ ఛానల్ అనే దాన్ని పూర్తిగా టౌన్ లో ఉన్న వైర్లన్నీ కట్ చేసి ఎన్సీవీ ఛానల్ అన్నింటినీ నిర్వీర్యం చేశారు. దాదాపు 2-3 నెలల నుంచి. ఇప్పుడు ఏకంగా ఆఫీస్ మీద నడిచేసి ఆఫీస్ మొదలుపెట్టారు. గతంలో ఏమన్నా మీ దగ్గరకు వచ్చేసి ఛానల్ మూసివేయాలంటే ఏమైనా హుకింగ్ జారీ చేయడం లేకపోతే బెదిరించడం లాంటి సంఘటనలు ఏమైనా జరిగాయండి? బెదిరించిన తర్వాత మేము రిటర్న్ గా సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం, డిఎస్పీ ఇచ్చాం, ఎస్పీ గారికి చెప్పాం. హైకోర్టులో కూడా రిట్ వేయడం జరిగింది ఆల్రెడీ. ఏది మా ఛానల్ కేబుల్ ఆపరేటర్ బెదిరిస్తున్నారు, మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి మేము ఆల్రెడీ హైకోర్టులో రిట్ వేసాం. హైకోర్టులో ఉండగానే ఇంత దురాఘాతకానికి పాల్పడటం, మరి అంత పోలీస్ అఫీషియల్స్ అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది, మొత్తం తెలుసు. అయినా సరే ఎవరు కూడా ఏమి యాక్షన్ తీసుకోవడం లేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. అలాగే ఇవాళ చూసినట్లయితే దాడి రాళ్ళు కూడా చూసాం, ఇటుక రాళ్ళు కూడా బాగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మన వెహికల్ కూడా ధ్వంసమైన కారు అద్దాలు పగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పట్టణ కన్వీనర్ హనీఫ్ గారిని గాయపరిచారు, అట్లానే మా జెడ్పీటీసీ అల్తాఫ్ ని ఇద్దరిని కూడా గాయపరచడం జరిగింది ఈ దాడిలో. అలాగే మొత్తం టీడీపీ నాయకుల హస్తం ఉన్నట్లు కొద్ది గొప్ప తెలుస్తోంది. అక్కడ విజువల్స్ చూసినట్లయితే దాడి దురాఘాతం కూడా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి పోలీసుల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందని అనుకుంటున్నారు? మీరు కంప్లైంట్ చేశారు కదా, మరి వాళ్ళ యాక్షన్ ఏ విధంగా ఉంది, స్పందన ఏ విధంగా ఉండదండి? వాళ్ళ యాక్షన్ ఏం లేదు. మమ్మల్ని అందరినీ పంపించేసిన తర్వాత మేము ఉంటాము ఎంపీ ఆఫీస్ కి, ప్రొటెక్షన్ మీ ఏమీ జరగదని మాకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఇప్పుడు కరెంట్ తీసేసి దాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎలా ఏం చేయాలనేది, ఏం చేస్తున్నారు అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక వివరం తెలుస్తుంది.
అలాగే ఆర్డీఓ కార్యాలయం ఎదుట కూడా మీరు ధర్నా చేయడం జరిగింది, అలాగే అక్కడ కూడా మీరు మీ నిరసన కార్యక్రమం చేపడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా అక్కడ ఏమైనా అధికారులు ఏమైనా స్పందించారు? ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎటువంటి సూచనలు ఏమైనా వచ్చాయి మీకు? ఎవరు లేరండి. కనీసం కానిస్టేబుల్ కూడా వచ్చి మా గురించి ఏంటి అనే స్పందన కూడా వివరాలు కూడా తెలుసుకోలేదు. ఎవరు కూడా సహకరించరు. అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తారు. అంటే దురాఘాతాలకు సంబంధించి కూడా మీరు ఎస్పీకి ముందస్తుగానే సమాచారం చేరవేసినప్పటికీ కూడా ఎస్పీ కూడా సరైన విధంగా చర్యలు తీసుకోలేదంటారండి? అవును, సరైన విధంగా చర్యలు తీసుకోలేదు. అంటే స్థానికంగా ఉండేటువంటి పోలీసుల స్పందన ఏ విధంగా ఉందండి? అందరూ పోలీస్ స్థానికంగా డిఎస్పీ గారు వచ్చారు సైట్ కి, ఆయనకి చెప్పాము. డిఎస్పీ గారిని పోలీస్ స్టేషన్ లో కలిసాము, కంప్లైంట్ ఇచ్చాం, ఆయనకి చెప్పాం వివరాలు. ఎవరికి ఎన్ని చెప్పినా సరే వాళ్ళు ధ్వంసం చేయాలనుకుని ధ్వంసం చేస్తారు కార్యాలయం. ఓకే అండి, దీనికి సంబంధించి ఒక మీడియా ఛానల్ ఎదుట ఇంత దురాక్రమం జరిగింది. అలాగే చూస్తున్నట్లయితే విజువల్స్లో కూడా భారీగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాల అద్దాలు కూడా ధ్వంసమైన పరిస్థితి. ఒక విధంగా చూసినట్లయితే గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పుడు హై టెన్షన్ నెలకొంది కూడా. గుంటూరు జిల్లా నరసరావుపేటలో టెన్షన్ నెలకొంది. టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాళ్లుడువుకున్నారు. కేబుల్ వైర్ల కత్తిరింపుతో వివాదం మొదలైంది. ప్రశ్నించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు రువ్వడంతో ఎమ్మెల్యే కారు ధ్వంసమైంది. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధర్నాకు దిగారు. డబ్బల్ వ్యాన్ కూడా తీసుకోండి. ఓకే సార్. బాబు సార్